ఆదిత్య 369 బాలయ్య బాబు సినిమా 1991లో వచ్చిన సినిమా వెండితెర ఘన విజయం సాధించింది. హైదరాబాద్ లో కూడా దానికి సంబంధించి ప్రమోషన్స్ అయితే జరుగుతా ఉన్నాయి. ప్రసాద్ ఐమాక్స్ కాడ టైం మిషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఆ టైం మిషన్స్ ఏ విధంగా ఉంది. 1991లో సైన్స్ కి సంబంధించిన ఒక తెర తీయడము అంటే మొదటిగా తీయడం అయితే జరిగింది. వీటికి అన్ని సంబంధించిన ఒకసారి మనం గమనించినట్లయితే మొత్తానికి టైమ్ మిషన్స్ దానికి సంబంధించిన సినిమా స్టోరీ ఆదిత్య 369 నందమూరి బాలకృష్ణ గారి సినిమా ఏదైతే ఉందో దానిలో భాగంగానే మనైతే టైం మిషన్ అయితే హైదరాబాద్ లో అయితే వెలిసిందని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో మన ప్రసాద్ ఎఫెక్ట్స్ ఇక్కడ అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈడ సినిమా రీ రిలీజ్ అయితే ఈ రోజు అయితే జరుగుతా ఉంది. దాదాపుగా 34-35 సంవత్సరాలు అయితే ఉంది. 35 సంవత్సరాల ఈ సినిమా కెరియర్ లో అంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ జనరేషన్ చూడాల్సిన సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1991 అంటే ఈ జనరేషన్స్ చూడని సినిమా. అంటే అప్పుడు రిలీజ్ అయింది కాబట్టి చాలా మంది చూడకపోవచ్చు. కాకుండా ఇప్పుడు రీ రిలీజ్ వల్ల ప్రతి ఒక్కరు కూడా చూసే అవకాశం కలుగుతా ఉంది అన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ శుక్రవారం అంటే ఈ రోజున మరి ప్రసాద్ ఐమాక్స్ లో రీ రిలీజ్ జరుగుతా ఉంది. మొత్తానికి టైం మిషన్ సంబంధించిన మనమైతే విజువల్స్ అయితే చూస్తా ఉన్నాము. దానికి సంబంధించిన ఏ విధంగా ఉంది గతంలో అంటే టైం మిషన్ సంబంధించిన విషయాలు మనం విన్నాము కాకుండా ఇప్పుడు స్వయంగా చూస్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. మొత్తానికి నందమూరి బాలకృష్ణ గారి సినిమాలలో బ్లాక్ మాస్టర్ అని సినిమా కూడా అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆ సమయంలోనే ₹1,00,00,000 అంటే కోట్లకు పైన వెచ్చించి ఈ సినిమా తీయడం అయితే జరిగింది. అదేవిధంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ కూడా హైలైట్. ఇప్పటికి కూడా సాంగ్స్ విన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వినాలి అనుకునే సాంగ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా సంగీత దర్శకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సాహిత్యంతో పాటు మరి దర్శకుడు అయిన శ్రీనివాసరావు గారు కూడా మరి చాలా సైన్స్ ఫికల్ ఇటు డివోషనల్ ఇంకొక వైపు రత్నాలు టైం వాల్యూ చెప్పే సినిమాని కూడా మనం చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మరోసారి ఈ జనరేషన్ మీ పిల్లలతోని వెళ్ళి చూసే సినిమాని కూడా మనం చెప్పుకోవచ్చు.